నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో లేక కాంటాలు కాక మార్కెట్ పడుతున్న బాధలను చెప్పుకున్న రైతులు ఏ పని చేయాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతుల ఆవేదన. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్. దమ్ముంటే కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్సవాలు చేయాలని, మార్కెట్లలో రైతు మేళాలు నిర్వహిస్తే కాంగ్రెస్ నేతలకు రైతులే బుద్ధి చెప్తారని, ఈ నెల 6వ తేదీకి రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి 3 ఏళ్లు పూర్తి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చారని, రైతులకు సైతం అనేక హామీలు ఇచ్చారని అన్నారు. కాంటా ఎవరు చేసేది, ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇచ్చేది, టైంకి ఎన్ని రోజులలో పనేది ఇప్పుడు రేవంత్ వచ్చినాక అప్పుడు ఊరుకు సెంటర్ ఉండే కళ్ళకి అన్ని వచ్చినాయి, బస్తాలు వేసుకొని పోయినాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని ఓటేరుపల్లి, కృష్ణంపల్లి, ఎర్రజను అటవీ ప్రాంతాలకు చెందిన గ్రామాలలో గాలి వేగం అధికంగా ఉండటంతో తోటల్లో ఉన్న మామిడికాయలు కుప్పలు కుప్పలుగా నేల కూలిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపోవడంతో తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం వాతావరణ మార్పుల కారణంగా మామిడి దిగుబడి ఆశించినంతగా లేకపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన కాయలు కూడా గాలివానకు రాలిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పండ్లు కోత దశకు చేరుకునే సమయానికే ఈ నష్టం జరగడం వల్ల పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవచ్చునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త మన్నే క్రిషాంక్ పై నమోదైన కేసులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను బయటపెట్టినందుకే మన్నే క్రిషాంక్ పై వరుసగా 35 కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆయన గొంతు నొక్కేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాపై బీఆర్ఎస్ నాయకులపై చూపుతున్న శ్రద్ధలో కనీసం కొంత భాగమైన రాష్ట్రంలోని శాంతి భద్రతలపై పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు? ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో చూడాలి. దోపిడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి అడ్డమైన కేసులు, పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మా సోదరుడు మన్నె క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పీహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. కానీ జైల్లో పెట్టి, ఈరోజు 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అని, అంటే ఈ అబ్బాయి ఇలాగే క్రమేపీ మరి వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కూడా ఏం కేసులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఇక్కడ జరిగినాయో అందులో మిస్ ఇంగ్లాండ్ ని వేధించింది, 2 కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి అమృత్లో కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటికి తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారిని వీళ్ల సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి మరి బయట పెడితే దాని మీద ఒక కేసు. ఈ రకంగా 35 కేసులు తమ్ముడు మన్నె క్రిషాంక్ మీద పెట్టి ఇవాళ తనతో పాటు ఒక 10 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టి వారి కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించడమే కాకుండా పైశాచికానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి 4గురిని తుపాకీతో కాల్చేసి వాళ్ళందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీకేమో ఇంతసేపు మీ మీద ఎవరు ట్వీట్ పెట్టారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి పరువు ఏమవుతుంది? ఆయనకు అసలు పరువు ఉంటే కదా పోనీకే, ఆయనకు అసలు సిగ్గంటూ ఉంటే, లజ్జ అంటూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు, మీ గురించి ప్రజలేమనుకుంటున్నారో వినే ప్రయత్నం చేయండి. మా నాయకులను వేధించినంత మాత్రాన మాకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉంటుందేమో, కానీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. నీ 420 హామీలు, నీ 13 డిక్లరేషన్లు, ఇవి అమలు చేసేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఆనందో బ్రహ్మ నవ్వుల హంగామా కార్యక్రమం ఖమ్మం, మొగిలి మరియు ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో కళారత్న డైరెక్టర్ మల్లం రమేష్, మొగిలి వెంకటేశ్వర్లు, నాగసాయి, వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారమును మాజీ మంత్రివర్యులు, ప్రముఖ సినీ నటులు డాక్టర్ బాబు మోహన్, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు మరియు ఉమ్మడి సిల్వర్ గ్రూప్ చైర్మన్
ఉమ్మడి రమేష్ చేతుల మీదుగా అందించడం జరిగింది. మొక్క ఎట్లయితే మట్టిని చీల్చుకొని వృక్షంగా మారుతుందో ఇవాళ హాస్య నట ప్రపంచంలో తనదైన ఒక వృక్షంగా మారినటువంటి వాడు బాబు మోహన్ గారు. నాకు గోరటేల్ కన్నా ఆత్మీయ మిత్రుడు. మేమంతా 83 నుంచి ఫ్రెండ్స్. సుల్తాన్ అశోక్ తేజ మేమంతా కలుస్తాం. చంద్రబోసు అన్న అది అనుకుంటాం. నాకు అప్పటి నుంచి అక్కడ కూర్చొని అన్న పెద్దన్న మా ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి నాయుడు సత్యనారాయణ గారు, ఆయనని పరోక్షంగా అట్లా చూడడం. ఖమ్మంలో నాయుడు సత్యనారాయణ ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ప్రముఖమైన స్థానాల్లోకి వచ్చి నేను అప్పటి నుంచి చూస్తున్నాను. మేడం ఇక్కడ కూర్చున్నారు 20 నిమిషాలు. చాలా ఆయన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో చూడని తర్వాత వస్తారనుకోవచ్చు. ఇమ్మడి రమేష్ గారు ఎంత క్లీన్గా ఎంత ఇంట్రెస్ట్గా చూశారంటే నాకు అప్పుడు ఆయన గారి ఈ సందర్భంలో నేను గమనించాను. ఇమ్మడి రమేష్ గారు చాలా వినయంగా ఉంటాను. ఆయన చివరిలో ఒక మాట అన్నారు, ఇప్పటిదాకా నేను ఏదైనా మాట్లాడితే అటు ఇటుగా మీరందరూ ఏమనుకుంటే ఈ వినమ్రత ఆయన ఉన్న స్టేజ్లో అక్కర్లేదు, కానీ అది అనడం అనేటువంటిది గొప్ప ఒక సంస్కారవంతమైన సభలాగా జరుగుతున్నది. బాబు మోహన్ గారి పక్కన మనం కూర్చున్నాము లేదా మనందరం ఇక్కడ ఉన్నాము అంటే, నేను ఒక సాహిత్య సభల్లో బోల్డ్ సభలు నేను హైదరాబాద్ ముఖ్య అధ్యక్షుడిగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సంస్కృత మండలి సలహా మండలి సభ్యుడిగా ఉన్నాను. రకరకాల ఆర్గనైజేషన్లో ఉన్నాడు. కొద్దిగా మా ఖమ్మం అంటే కొద్దిగా ప్రగతిశీలము. మా మల్ల రమేష్ గారు అన్నప్పుడు, మొగిలి అన్నప్పుడు ఈయన నా జీవితంలో భాగం కదా. నాకు ఊహదేవ్ గారు ఖమ్మం ఫాలోగా అయినటువంటి ఆయనని ప్రత్యేకంగా చిన్నవాడి వయసులో మీకు అభినందనలు. ఎన్నో సందర్భాల్లో నేను కోట శ్రీనివాసరావు గారు కూడా అరే బాబు భలే చేసేవారు మనం అనేవారు. నిజమే అన్నా, నువ్వు భలే చేసావు, అసాలేవా నువ్వే బాగా చేసేవారు అనేవారు. ఎన్నో సందర్భాలు మా కాంపిటీషన్ లేని రోజున ఇవాళ లేదనుకోండి, రేపు మరి కలిసామనుకోండి, ఎరా ఎక్కడా అనేవారు. ఫలానా నా ఫలానా ఎవరో పక్కన ఫలానా ఆయన ఎవరా నేను కూడా ఫలానా దగ్గర చేశానురా, నాకు చేసినట్టే లేదురా, నీతో చేసినట్టేనే టకాపర కొడతారా అనేవాడు. కనుక నాకేం రాదు. ఆ కళామ కలిగి ఆ భగవంతుడు ఆ నాటకం ఏం చేయించాడో నాకు తెలియదు. అసలు నాకు డ్యాన్సే రాదు. కానీ డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలు ఏముందా ఏర్పడడానికి అది ఒక లాయర్ గారిని నైజాం తీసుకుంటూ తిడితే 7 ముఖం పెట్టుకొని బయటకు వచ్చి వాళ్ళ చుట్టాలను పట్టుకొని మళ్ళా పోయి మీరే ఏం చేసేదో చెప్పమని అడిగితే బాబు మౌన పట్టుకో 2 రోజులు తీసుకొని ఒక పాట పెట్టు, నేనే రిలీజ్ చేస్తా అని రిలీజ్ చేశాడు ఆ సినిమాని. ఆ పాటతో 100 రోజులు అసలు కొనను అన్న సినిమాలో శిల్పిత పాట కావలసయ్యా మరదయ్య. కానీ 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, 300 మందిలో నేను కోటగారు కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే కావలసయ్య అంటే మరదయ్య. ఆ పాట పెర్ఫార్మెన్స్తో బాబు మోహన్ పాట అయిపోయింది. శిల్పిత పాట కాదు, ఎక్కడైనా కావలసయ్యాలంటే బాబు పాట అంటారు. ఏం చేసినా నాకు అసలు శిల్పిత బ్రహ్మాండమైన డ్యాన్స్. ఆమె నేను ఎన్ని సాంగులు ఎవరికి నమస్కారం పెట్టదు. ఎవరు వచ్చినా, ఎంతటి వాళ్ళు వచ్చినా, టాప్ స్టార్ వచ్చినా నిలబడదు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని కూడా చిరు సత్కారం. ముఖ్య అతిథి గారి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం చిన్నచింతకుంట మండలం మరియు మద్దూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసినారు. కరీంనగర్ చింతకుంట గ్రామంలోని శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో 108 హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమం పెరుమాళ్ల తిరుపతి లత గారి కుమారుడు కమల్ తేజ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గత 5 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహించబడుతున్న ఈ హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి సంవత్సరం 108 సార్లు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో పెంకేలోవ ప్రసాద్, పద్మ ఆవేదన తెలియజేశారు. తమ కుమారుడు మరణిస్తే దహన సంస్కారాలకు గ్రామం నుండి ఎవరూ వెళ్లకుండా బహిష్కరించిన తన తండ్రి జనసేన నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం తమ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ప్రేమ వివాహం చేసుకోగా అది నచ్చని తన తండ్రి పెంకే రాంబాబు మరియు కొంతమంది పెద్దలు
ఆమె దళిత మహిళ అని తప్పుడు ప్రచారం చేసి మా కుటుంబాన్ని అవమానించడం వల్ల వారు ఊరు వదిలి వెళ్లి పిఠాపురం, జగ్గయ్య చెరువు కాపురం ఉంటున్నామని అన్నారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నమస్కారం. ధన్యవాదాలు. నాకు ఒక చిన్న న్యాయం చేసి పెట్టండి అయ్యా. గత నెల 19వ తారీఖున మా అబ్బాయి చనిపోయాడండి. చనిపోయినందుకు కుమారపురం మా ఇంటికి వచ్చి ఉంటున్నందుకు టెంట్ వాడిని రాకుండా ఎలుబండి ప్రభు గారు జనసేన నాయకులని చెప్పుకుని టెంట్ ఆఫ్ చేయించారండి. అంత్యక్రియలు కూడా ఆఫ్ చేయించారండి. మా తండ్రి గారు ఎలుబండి ప్రభు గారు కుమారపురం కొంతమంది నాయకులు కలిసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. నాకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎలుబండి ప్రభు గారు. నేను చేసుకున్న అమ్మాయి ఎస్సీ కులం అమ్మాయినని చెప్పి ఊళ్ళో అందరినీ రాకుండా నన్ను ఊరి నుంచి బహిష్కరించమని ఊళ్ళో అందరితో చర్చలు చేస్తున్నానని ఎవరో మాట్లాడడం అంత్యక్రియలకు వెళ్లకుండా నా కొడుకు కార్యక్రమం భోజనం పెట్టుకున్న 10 మందికి ఆ భోజనం రాకుండా ఇబ్బంది పెట్టి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. నన్ను చంపడానికి ఎలుగొండ ప్రభు గారు నానా విధాల ప్రయత్నం చేస్తున్నారండి. ఏంటి ఏదోలా ఇంట్లోంచి కొట్టి పంపించాలని వేరే ఊర్లో మనుషుల్ని పరమాయించారని వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి. సమయం వచ్చినట్టు దాన్ని బయట పెడతానండి. నాకు ప్రాణహాని ఎలుగొండ ప్రభు పెంకే రాంబాబు మీద ఉందండి. పెంకే రాంబాబు గారు ఆయన చేయడానికి ఊళ్ళో 2 పెద్దలు ఉన్నారండి. ఈ నలుగురు కలిపి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు ఏం జరిగినా బాధ్యులు వాళ్ళండి. నా చావుకి కారణం మా భార్య అని నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. 1వ తారీఖు రాత్రి 12 గంటలకు డ్రోన్తో మా ఇంటి చుట్టూ సర్వే చేశారండి. వాళ్ళు డ్రోన్ సర్వే చేస్తానని ఫోటోలు తీసాను. ఫోటోలు కూడా దగ్గర ఉన్నాయండి. ఫుటేజ్ నేను ఇస్తానండి ప్రెస్ వారికి. నాకు ఏదో న్యాయం చేయవలసిందే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నామండి. మీరు జనసేన నాయకుడిని 4 సంవత్సరాల క్రితం సభ్యత్వం ఉందండి నాకు. ఆయన వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చి నన్ను చాలా బాధ పెడుతున్నానండి. ప్రజలు న్యాయం చేయమని మీరు చెప్పారు. నా కుటుంబానికి నాకు గొడవలు పెట్టి నన్ను చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడండి. ఆయన నుంచి నన్ను కాపాడి నాకు ఏదో న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, మీరే నాకు న్యాయం చేయాలండి. ప్రాణరక్షణగా ప్రాణహాని ఉందండి. ఈయన వల్ల నాకు ప్రాణహాని నుంచి కాపాడవలసి కోరుకుంటున్నానండి. పలమనేరులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం అనేక దేశాలపై పడుతున్నదని, ముఖ్యంగా భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులు అయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. హోటల్కి వెళ్ళమా, టిఫిన్ చేయమా, అందుకని హోటల్కి వెళ్ళామంటే ప్రతి వాళ్ళ మీద అంటే ప్రతి అందరి మీద భారం పడినట్టే. అందుకని అట్లాగే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటి మీద మళ్ళా 15% పన్నులు పెంచుతామని మళ్ళా ప్రకటించారు. అందుకని ఇది ఏ సూత్రానికి సంబంధం లేదు. అమెరికా దాని కట్టుబాటులో ప్రపంచం అంతా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఈ దేశం సార్వభౌమత్వం అనేటువంటిది ఉన్న దేశం, ప్రజాస్వామ్య దేశం. నువ్వు రష్యా దగ్గర పెట్రోల్ కొనడానికి లేదు, డీజిల్ కొనడానికి లేదని అనడం, వాడు మన ఇంత పెద్ద దేశాన్ని శాసించడానికి వాడికి ఏమవుతుంది? అయినా కూడా అమెరికా తన ఇష్టం ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ యుద్ధ ప్రభావం అనేటువంటి దానివల్ల మన దేశంలో ఉదాహరణకు రొయ్యలు పరిశ్రమ ఉంది. మనం ఎక్కువ ఎగుమతి చేస్తాం. ఎగుమతి చేసే దాని మీద ఈ పన్నుల ప్రభావం వల్ల చాలా నష్టపోయేటువంటి రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు. అట్లా ఇప్పుడు మామిడి గురించి ఇప్పుడు ఈ ప్రాంతం పలమనేరు ప్రాంతం అంతా మామిడి జ్యూస్ ఎగుమతి చేసి అరబ్ దేశాలకు పంపించేది. ఇప్పుడు విమానాలన్నీ కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. విదేశీ ప్రయాణాలు అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే ఆ విధంగానే మనం ఇక్కడ జ్యూస్ తయారు చేసి పల్పింగ్ ద్వారా జ్యూస్ని అరబ్ కంట్రీస్కి ఎగుమతి చేస్తాం. కానీ ఈ సంవత్సరాలు నడిచేదానికి అవకాశాలు లేవని ఇప్పటికే యజమానులు ప్రకటించారు. మేము నడపలేము, ఎందుకంటే దీన్ని ఎగుమతి చేయడానికి వాళ్ళకే అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతి చేయడానికి అవకాశం లేదు. దీనివల్ల మూసేస్తున్నాం అని కూడా చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోతారు. మామూలుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండేది. వాళ్ళ రైతులకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితుల్లో ధరలు సరిగా లేవు. కానీ ఇప్పుడు మరింత తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఇది నష్టాయి. ఇకపోతే ప్రభుత్వం కార్మికులకు ఒక్కటి చెప్పింది, వాళ్ళ వాగ్దానం ప్రకారం ఏ ఒక్కటి చేయలేదు. ముఖ్యంగా జీతభత్యాలు పెంచడం జరిగింది.
ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ పెరిగిందని అఫిషియల్గా ప్రకటించారు. రేపు మామూలు గ్యాస్ కూడా పెరుగుతుంది. పెరిగినా పెరగకపోయినా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి గ్యారెంటీ. కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం పెరగల. ₹1 ఆదాయం దేనికన్నా పెరిగిందని చెప్పాను. డిఏ కూడా ఇవ్వాల్సినటువంటి దాన్ని డిఏ రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగులకి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాకా రిటైర్మెంట్ బెనిఫిట్సే లేదు, వాళ్ళకి పిఆర్సీ లేదు. అట్లా పై ఉద్యోగుల దగ్గర నుంచి కింద ఉద్యోగుల దగ్గర కూడా ఈరోజు కష్టపడేటువంటి వాడికి విలువ లేకుండా, జీతభత్యాలు తగ్గడమే కాదు ఆత్మగౌరవం కూడా లేకుండా, కార్మికులంటే లెక్క లేకుండా, కార్పొరేట్లు ధనవంతులు మాత్రమే ఈరోజు అభివృద్ధి చేస్తున్నట్టు తెల్లవారు లేస్తే పత్రికల నిండా ఆ పెట్టుబడిదారుడు వస్తున్నాడు, ఆ దేశం నుంచి వస్తున్నారు, ఈ దేశం నుంచి వస్తున్నారు అని చెప్పడం తప్ప దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కష్టపడేటువంటి వాళ్ళ గురించి ఒక్క మాట కూడా పలుకు మాట్లాడడం లేదు. గొప్పగా ఏం చెబుతున్నారంటే బిల్డింగ్ కార్మికుల కంటే రెస్ట్ రూమ్లు పెట్టేస్తారంట 15 జిల్లాలు. అక్కడేదో టాయిలెట్స్ మంచినీళ్ళు పెడతారంట. అదే అడ్డాలంట, లేబర్ అడ్డాలని చెబుతున్నారే. ఈ అడ్డాలు అనేటువంటిది ఏదో వాళ్ళ పేరు మీద ఏదో బిల్డింగ్లు కట్టించేదానికి వచ్చినటువంటి తప్ప కార్మికులకైనా మేలు చేసేటువంటిది, పనులు చూపించేది, ఉపాధి పెంచేటువంటిది ఏమాత్రం కూడా లేదు. అందువల్ల ఉపాధి అనేటువంటిది పెరగకపోతే కనీసం పని చేస్తాను కష్టపడతానంటే పని చూపించలేని పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు జీతభత్యాలు పెంచడం లేదు. కార్మికులకు ఇచ్చేటువంటి గతంలో ఉన్న సౌకర్యాలు కూడా తీసేస్తూ లేబర్ కోడ్స్ పేరుతోటి ఇప్పుడు ఉన్నవన్నింటి కూడా హరించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని పెద్ద ఎత్తున తిరుగుబాట్లు, మీరు నోయిడా తిరుగుబాట్లు, ఉత్తర భారతదేశం ఒక రకంగా బొగ్గుమంటున్నట్టుగా కార్మికులు నేషనల్ హైవే 24 మీద లక్షలాది మంది వచ్చి దిగ్బంధం చేయడం అంటే చిన్న విషయం కాదు. అట్లా నువ్వు కార్మిక వర్గాన్ని అణచాలని, జీతాలు పెంచలని, బోనస్ ఇవ్వనని, హక్కులు హరిస్తే కార్మిక వర్గం సహించే పరిస్థితి. అందుకని పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి అనివార్యం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి తొందరలోనే రాబోతుంది. మేము అందుకని సిఐటియు యావత్ కార్మిక వర్గానికి, మీరు యూనియన్లో ఉన్నా ఇప్పటి వరకు లేకపోయినా మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి అని పిలిపిస్తున్నాం. ఆ రకంగా రాబోయే కాలంలో దాని మీద స్పష్టమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని యావత్తును కూడా కదిలించే దానికోసం చేయాలని ఇటీవల నంద్యాలలో జరిగిన సిఐటి రాష్ట్ర మహాసభ 15 నుంచి ఏప్రిల్ 17 నుంచి 19 వరకు జరిగింది. దానిలో పిలుపు ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి త్వరలోనే ఉద్యమిస్తామని తెలియజేస్తాం.